మీ పేరు బ్రదర్? సురేష్ అన్న. సమస్య ఏంటన్నా? ఇది 2018లో మాకు జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చింది. అయితే అప్పుడు ఎగ్జామ్ రాసిన మేము సెలక్షన్ ప్రాసెస్లో మాకు మీరు ర్యాంక్ కార్డ్ వచ్చింది. ర్యాంక్ కార్డ్ వచ్చినాక మాకు ఇట్లా 1:1లో 1:1లో సెలెక్ట్ అయ్యాను నేను. సెలెక్ట్ అయినాక నాకు పోల్ టెస్ట్ ఉంది నీకు అని చెప్పేసి కాల్ లెటర్ వచ్చింది. అయితే మేము 2018 జనవరి 19 తారీఖు తమ్మ ఎక్కాను. తమ్మ ఎక్కినాక నాకు డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు తీసుకుని నాకు అక్లైమెంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు క్వాలిఫై అయ్యాను. ఈ రోజు వరకు నా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అయినా కానీ మాకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే 2019 సెప్టెంబర్ 6వ తారీఖు ఇవి అపాయింట్మెంట్ ఇష్యూ చేశారు. అపాయింట్మెంట్ ఇష్యూ చేసినాక నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. ఎందుకని సంబంధిత ఎస్సీ కరీంనగర్ ఎస్సీ గారికి పోయాను. సార్ నాకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అడిగాను. అడిగితే ఆయన చెప్పినంటే నాకు తెలియదు అమ్మా అన్నాడు. సార్ నేను ఇక్కడే ఎక్కాక తమ్మం మీకేం తెలియదు అన్న. మీరంతా సెలెక్ట్ అయ్యారు బాబు, మీ ప్రాబ్లం ఏం లేదు. వేణుగోపాల్ సార్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టిండు. సీఎండి గారు ఏమైనా ఉంటే సీఎండితో మాట్లాడుకోపో. వేణుగోపాల్ సీఎండి కరీంనగర్ ఎన్పీటీసీ సీఎండి గారు మిమ్మల్ని హోల్డ్లో పెట్టి అవును ఆయనతో మాట్లాడుకోమన్నాడు. ఆడికి వెళ్తే 30 మంది పోలీసులు ఉన్నాడు. 2 days వరకు మమ్మల్ని గెలవనీలే. ఒకరోజు ఒక ఆయన కాళ్ళు పట్టుకుంటే ఎస్ఐ కాళ్ళు ఆయన లోపల చేసేపోయిండు. చెప్తే మీకు జాబులు ఏం లేదు మీరు బయటకు వెళ్ళిపోండి అని మళ్ళీ అదే ఎస్ఐతో తీసుకొచ్చి మనం బయట ఎత్తేసిండు. కోర్టు కేసు వేసినాం. ఇంతవరకు అది క్లియర్ కాలేదు. మాకు జాబు రాలేదు. మాకు న్యాయం చేయాలి. మేము 30 మందిని ఉన్నాం. మా మిగతా 2500 మందికి వచ్చి 30 మంది హోల్డ్లో పెట్టారు. 30 మంది మీ స్టేట్ ర్యాంకర్ల మళ్ళీ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మాది బీసీబీ ఎస్సీ. చాలా మంది ఉన్నాం. పిటిషన్ వేసాను. తీసుకొని సంబంధిత అధికారులు పంపిస్తామని చెప్పారు. అదే ప్రాబ్లం అన్న సేమ్ సెలెక్ట్ అయిన మొన్న. ఇంకో రోస్టర్లో ఎస్సీ 77 ఎస్సీ సార్ 77 రోస్టర్ నెంబర్ 77. నాకు ర్యాంకు 484 వచ్చింది. స్టేట్ ర్యాంక్ వచ్చింది. జాబ్ రాలేదు. వచ్చిన జాబులు మళ్ళీ మా ముందే పోల్ మిస్ అయిన వాళ్ళు కూడా జాబులు ఇచ్చిన వాళ్ళు అందులో. యాక్చువల్గా ఏంటంటే ఒక ఈవెంట్ అనమాట. పోల్ టెస్ట్. పోల్ డిస్క్వాలిఫై అయినా డబ్బులు ఇచ్చి మరి జాబులు ఇచ్చుకుర్రు. 1:1 మమ్మల్ని పిలిచింది. 1:2 అనుకున్నా ఏదో అనుకోవచ్చు. 1:1 పిలిపించారు మమ్మల్ని. సర్టిఫికేట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా ఒరిజినల్ సర్టిఫికేట్లు వాళ్ళకనే ఉన్నాయి. కోర్టులు ఎంతమంటే క్లియర్ చేయడం గవర్నమెంట్ లాయర్ అటెండ్ కావట్లేదు. ఈ రోజు కూడా కోర్టు కేసు ఉంది. ఈరోజు అటెండ్ అయితే కూడా తెలియదు. బెంచ్ మీదకి వచ్చిన ఆయన రావట్లేదు కేసుకి. పీటర్ రావట్లేదు. గవర్నమెంట్ పీటర్ రావట్లేదు. ఏమనంటే నాకు జ్వరం వచ్చింది, నేను అవుట్ సైడ్ వెళ్ళినా, ఇలాంటి రీజన్ చెప్తుండే. ఒకసారి అయితే మరీ దారుణంగా జడ్జిమెంట్ రేపు అన్న టైంలో నేను ఫైల్ మర్చిపోయి వచ్చానని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ రాకుండా చేసిండు గవర్నమెంట్ లాయరు. జడ్జి గారు రేపు జడ్జిమెంట్ ఇస్తా అన్నీ రెడీ చేసుకున్నంటే నేను నా అక్కడ ఫైల్ లేదు. ఒక గవర్నమెంట్ లాయర్ అయ్యండి ఫైల్ మర్చిపోయిన సిల్లీర్ అని చెప్పిండు. అసలు మొన్ననే రీసెంట్గా జనుకోలో ఏమి ఎగ్జామ్ రాయకుండా జాబులు అయిన వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు. కష్టపడి సాధించి ఒక రిజర్వేషన్ చెందిన వాళ్ళు కూడా జాబులు ఇవ్వకుండా ఓలింగ్ పెడుతున్నారంటే వాళ్ళకే తెలియాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ అని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.